సో మా సైడ్ ఇది ఏంటంటే జల్, మా సైడ్ ఏంటంటే జల్ అంటారు దీన్ని. సో ఒడ్డుకి ఇది ఏంటంటే చేరిపోంది. 17 వాట్ల 17, 17 రిల్ల 34, 17 మూడ్ల 51, 15 నాళ్ళ 68, 17 ఐదుల 85, 17 ఆరుల 102, 17 ఏళ్ళ 119, 17 ఎనిమిదిల 136, 17 తొమ్మిదిల 153, 17 పదిల 170. ఇలా ఎక్కాలు చెప్పుతుండగా మధ్యలో జల్ల దొరికింది. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. 17 ఎక్కంతో ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. చాలా ప్రశాంతంగా చెప్పినట్టు ఉన్నాను. సో ఇలా నేచర్లో మనం ఏంటంటే స్క్వేర్స్ అయినా ఎక్కలైనా 20 టేబుల్స్ అయినా ఇలా నెంబర్ వేసుకుంటే మనం మ్యాథ్స్లో కొద్దిగా స్పీడ్గా చేయగలం. సో మీరు కూడా నేచర్లో వచ్చేటప్పుడు సింగిల్గా ఉండేటప్పుడు ఇలాంటి విషయాలు ఏంటంటే నెంబర్ వేసుకుంటే చాలా ప్రశాంతంగా మీరు మ్యాథ్స్ని ఏంటంటే స్పీడ్గా చేయగలరు. ఓకేనా? సో అక్కడ చూడండి గెద్ద. ఆ గెద్దకు చూడగానే నాకు పూర్వం ఇన్సిడెంట్స్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఏంటంటే ఇలా తీర ప్రాంతంలో మేము ఏం చేసామంటే అప్పుడు ఏంటంటే పడవలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇంజిన్ బోట్లు ఉండేవి, మోటార్ బోట్స్ వచ్చాయి. కానీ పూర్వం ఏంటంటే పడవలు కేవలం ఏంటంటే పాలతో వేసేవాళ్ళం. అదేంటంటే ఫిజికల్ పరంగా కొద్దిగా హార్డ్ వర్క్. బట్ ఏంటంటే ఆ పెద్దలు వేసేటప్పుడు మాకు ఆ చేపలు ఏంటంటే వలతో తగిలితాయి. వలతో తగిలినప్పుడు అవి ఏంటంటే ఒడ్డుకు వస్తాయి. ఒడ్డుకు వచ్చేటప్పుడు ఏంటంటే అప్పుడు కల్లిపెట్టలు ఎక్కువగా వచ్చేవి. మా తీర ప్రాంతంలో కల్లిపెట్టలు అంటే తీర ప్రాంతంలో తిరిగే పక్షులు అనమాట. అవి కేవలం ఏంటంటే ఫిష్ అయితే ఉంటాయి. సో అలాంటి కల్లిపెట్టలు ఏంటంటే మా తీర ప్రాంతంలో ఎక్కువగా కనిపించాయి. అదే సందర్భంలో అంటే పెద్దవాళ్ళు వేసేటప్పుడు పెద్దవాళ్ళు ఆ టైంలో వేస్తారు. ఆ టైంలో ఏంటంటే ఈ కల్లిపెట్టలు అనేవి బాగా సంచరించేవి. సో ఆ కల్లిపెట్టలు ఏంటంటే మేము ఆ కల్లిపెట్టలు పట్టడానికి ఎరేసేవాళ్ళం. పక్షులు పట్టడానికి ఎరేసేవాళ్ళం. ఆ పక్షులు పట్టేటప్పుడు ఆ ఉన్న హ్యాపీనెస్, చిన్నప్పుడు ఉన్న ఇన్సిడెంట్స్ మాత్రము అది వెలకట్టలేంది. ఎందుకంటే పక్కన చేపలు పట్టడం, పక్షులు పట్టడం, ఇలాంటి తీర ప్రాంతం ఉండే పక్షులు పట్టడం అది ఒక హ్యాపీనెస్ అనమాట. ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటంటే ఆ విధంగా గడిచిపోయింది. అంటే ఎక్కువగా ఏంటంటే మేము నేచర్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళం. అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కల్లిపెట్లు అదేంటంటే అప్పుడు చిన్న చిన్న చేపలు ఉండేవి, నెత్తలు అంటారు కదా. ఆ నెత్తలతో ఏంటంటే మేము నెత్తలైనా కవ్వాలనైనా అవి ఏంటంటే ఎరగేసేవాళ్ళం. ఎరగేసి ఆ పక్షులు ఏంటంటే తినడానికి వస్తాయి. అప్పుడు ఏంటంటే అందులో ఏంటంటే ఉచ్చులో ఉండిపోతాయి. సో ఉచ్చులో ఉండేటప్పుడు దాంతో కొద్దిగా ఆడుకుండేవాళ్ళం ఆ పక్షులతో. అలా ఏంటంటే చిన్నప్పుడు ఆ టైం ఆ విధంగా గడిచింది. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా గడిచింది. అప్పుడు ఇలాంటి డిజిటల్ మొబైల్స్ అప్డేట్ లేవు. చాలా పీస్ఫుల్గా వెళ్ళేది. నేచర్తో ఎక్కువగా కనెక్ట్గా ఉండేవాళ్ళం. అసలు నో టెన్షన్స్, నో ప్రెజర్స్, అదేంటంటే మెంటల్ పరంగా నో హెల్త్ అలాంటివి ఏమి ఉండవు. నేచర్తో అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏ ఆలోచనలు లేవు. ఇప్పుడు టైం మారే కొద్ది ఏంటంటే మనకు మొబైల్స్ వచ్చి అన్నీ వచ్చి ఏంటంటే పరిస్థితులు మారాయి. అప్పుడు ఏంటంటే మనం మెంటల్ సిచ్యువేషన్స్ కూడా కొన్ని చేంజ్ అయ్యి అప్పుడు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రావడం అంటే ఉంటాయి, ఏదో ఒకటి రావడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం బట్టి ఇవన్నీ జరుగుతుంది. ఓకే డాడీ, వాకింగ్ రోజు వెళ్తున్నావా? రోజు 5 గంటలకు వెళ్తాను తెల్లారి. మరి ఈవినింగ్ 4:30. రీజన్ ఏంటి రోజు వెళ్ళడానికి? రీజన్ ఏంటి? ఇక్కడ పని అయిపోవట్లేదు, మరి అలాగే ఆరోగ్యం బాగోలేదు. అయితే నీకు హెల్త్ ఇష్యూస్ పరంగా ఏంటి ప్రాబ్లం ఏంటి వచ్చింది? షుగరే వచ్చింది. షుగరు, బీపీ. సో అది ఎప్పుడు బయటపడింది? అదే సో కరోనా 2020. సో అప్పుడే బయటపడింది.
అప్పటి నుండి కొద్ది జాగ్రత్త పడుతున్నావు అయితే. జాగ్రత్త పడితే ఊళ్ళో సో మన ఏరియాలో అందరికీ ఇలాగే గల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ చాలా మంది 90% ఉంది. 90% ముందు అయితే పూర్వం లేదు అలాగా. పూర్వం యోగకాలం లేదు కాబట్టి తెలియదు. సో డాడీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పూర్వము ఇప్పుడు ఇంజినల్ బోర్డు లేవు కదా, పూర్వం బాగా కష్టపడేది అనమాట. సముద్రంలో వెళ్ళి ఏటకలు ఆహా. లాక్కొని తర్వాత చలికాలం తినుకొని అంబలు అంటే అంబలు అంబలు తాగుకొని దాన్ని బట్టి ఎంత బాగుంటుంది. ముట్టు బియ్యము పాత్రలు వేసుకొని పెట్టుకొని ఆ పాత్రలు వేసి ఆ పిల్లలు కాబట్టి అలాగే సో కనబడతాడు తెల్లపేట పిల్లలు ముడుకులు బిడ్డలు అన్ని బాగుండేవి. ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ అయిపోయింది, ఫుల్ చేంజ్ అయింది బాగా. అంతే మెయిన్ ఏంటంటే ఇలాంటి నూనె ఉడికినట్టు లేక లేదు. బిల్కుల్ లేదు. నూనె ఇది ఉండడము, కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకోవడము, కనబడతాడు వేసేది చేపలు తింటాడు. అలాగే అయిపోయింది. ఇప్పుడైతే అంత సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ మారే కొలది హెల్త్ పరంగా బాగా చేంజ్ వస్తుంది. చికెన్ అంటే పండుగ తినదు 2 రోజులు 3 రోజులు చికెన్ పండగలకే. ఇప్పుడు డైలీ ఇప్పుడు ఏంటంటే వారానికి 3 రోజులు అయిపోతుంది. సో చికెన్ కొన్ని వాల్యూ ఎలాగ అయిపోయింది. చికెన్ పండగ తినరు, తర్వాత తినరు, ఆబెట్టే తినరు. సరే ఇది వచ్చినట్టు ఉండదు. చికెన్ ఇష్టమే లేదు, ఏదో దేశకోవాలి పెంచున్నాడు, ఏదో కోరుకుంటే 2 నెలలు 3 నెలలు కోరుకుంటే అది అప్పుడు అది లైఫ్ స్టైల్. సో అదే హెల్త్, అదే హెల్త్. ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ మారే కొద్ది మొత్తం హెల్త్ పరంగా ఇష్యూస్ బాగా వచ్చింది. ముగ్గురు ఉండాలంటే 15 రోజులు వస్తుంది. అంత స్టైల్ అయిపోయింది. స్టైల్ మసాలా మసాలా అన్నీ. ఇప్పుడైతే హెల్త్ బాగుంది. అప్పుడైతే అప్పుడు ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ అవన్నీ. ఫుడ్ సరిగ్గా దొరకదు కదా. ఫుడ్ కూడా సరిగ్గా కష్టం ఎక్కువ ఉండేది. ఫుడ్ ఏంటంటే లిమిటెడ్గా దొరికేది. టిఫిన్లే లేవు అప్పుడు, వేరే పకాల్లో ఇవే కదా. కొబ్బరి బెల్లంతో తయారు చేసుకుని అది అదే. ఓకే డాడీ, హెల్త్ పరంగా నీట్ చూసుకో. ఫ్రెండ్స్, ఈ వీడియో ముగించే ముందు చివరగా 18వ ఎకం చెప్పుకుందాం. 18 కోట్ల 18, 18 ఏళ్ళ 36, 18 మూడుల 54, 18 72, 18 ఐదుల 90, 18 ఆరుల 108, 18 ఏళ్ళ 126, 18 ఎనిమిదిల 144, 19 162, 18 10ల 180. సో ఫ్రెండ్స్, ఇలా ప్రకృతిలో సంచరించుకొని ఇలా 20 టేబుల్స్ కానీ ఇలా మనం నెంబర్ వేసుకుంటే 20 టేబుల్స్ ఏదో ఎక్కం నెంబర్ వేసుకున్నా ఆ ఎక్కం ఏంటంటే మనకేంటంటే గుర్తుంటుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది అనమాట. సో ఈ మెమొరీ పవర్తో ఏంటంటే కొద్దిగా స్పీడ్గా మ్యాథ్స్ చేయగలం. ఓకేనా? బాయ్.